నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్ బుజుబుజు నెల్లూరు నందు విద్యుత్ అంతరాయం లేకుండా లో వోల్టేజ్ సమస్యలు లేకుండా చేసేందుకు ₹1,50,00,000 వ్యయంతో జరుగుతున్న ఎలక్ట్రికల్ పనులను విద్యుత్ శాఖ అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పరిశీలించారు. కొన్నేళ్లుగా విద్యుత్ అంతరాయ సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారని, విద్యుత్ అంతరాయం లేకుండా పనులు శరవేగంగా సాగుతున్నాయని కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, స్థానిక కార్పొరేటర్ బద్దెపూడి నరసింహగిరి, 25వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు శేషు యాదవ్, టీడీపీ నాయకులు మాతంగి కృష్ణ, జనసేన నాయకులు కుడుముల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 25వ డివిజన్లో బుజుబుజు నెల్లూరులో స్థానికంగా ఉండే కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఏదైతే కరెంటు సమస్య గత కొన్ని సంవత్సరాలుగా కరెంటు సమస్య ప్రత్యేకంగా బుజుబుజు నెల్లూరులో చాలా తీవ్రతగా ఉన్నది. లో వోల్టేజ్తో బుజుబుజు నెల్లూరులో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా శాసనసభ్యులు శివరెడ్డి గారు శ్రద్ధ తీసుకొని దీనికి సంబంధించి కన్సర్న్ అధికారులతో ఎస్సీ గారి దగ్గర నుంచి సీఎండి గారి దాకా మాట్లాడి మొత్తం ఈ సమస్య పరిష్కారం కావాలంటే ₹1,50,00,000 అవుతుందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు. అంచనా ప్రకారం అందరితో మాట్లాడి దీన్ని శాంక్షన్ చేయించి గత 15 ఏళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. దీన్ని ఒకసారి పర్యవేక్షిస్తాం. పనులు ఎలా జరుగుతున్నాయి, అనుకున్న ప్రకారం జరుగుతున్నాయా, అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్టు. ఎందుకంటే బుజుబుజు నెల్లూరులో రాబో రోజుల్లో విద్యుత్ సమస్య ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ పనులు పర్యవేక్షించడానికి ఈరోజు వచ్చాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు పూర్తయినాయి, ఇంకా కూడా పనులు జరుగుతున్నాయి. ₹1,50,00,000 అన్ని కాలనీలు, బుజుబుజు నెల్లూరులో ఉన్న అన్ని కాలనీలు, దాదాపు 27 ప్రాంతాలకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాన్స్ఫార్మర్ అడిషనల్ గా పెట్టడం కానీ, ఎక్కడికెక్కడ కరెంట్ స్తంభాలు ఏదైనా పోయింటే చేయడం, అదేవిధంగా వైర్లు దానికి సంబంధించిన ఎక్కడ డ్యామేజ్ అయి ఉంటే అవి తీసుకోవడం, అన్నీ కూడా పూర్తిగా కరెంటుకు సంబంధించిన సమస్యని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే పలు దగ్గరలు పూర్తయినాయి, ఇంకా కూడా జరుగుతున్నాయి. పూర్తిగా 27 ప్రాంతాల్లో కూడా దాదాపుగా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7వ తారీఖు లోపల ఇవన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తయి నవంబర్ 1st వీక్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని మీ ద్వారా ప్రత్యేకంగా బుజుబుజు నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్హులయ్యే విధంగా స్థానికంగా ఉండే కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు అందరితో కూడా సమన్వయం చేసుకుని ప్రతి ఒక్క సంక్షేమం కూడా అందరికీ అందరికి కూడా వచ్చే విధంగా అందరం సమన్వయం చేసుకుంటూ శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. అంతేకాకుండా ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం. అవే కాకుండా స్థానికంగా ఉన్న ఇబ్బందులు, అది కరెంటు సమస్య అయినా, నీటి సమస్య అయినా, ఇంకేదన్నా ఉన్నా కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి నిత్యం కూడా ప్రజలతో ఉంటూ ప్రజల క్షేమం, ప్రజల సంక్షేమం కోసం శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ, స్థానికంగా ఉండే కార్పొరేటర్లు కానీ, డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ జనసేన నాయకులతో కూడా సమన్వయం చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా చూడడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే బుజుబుజు నెల్లూరులో ఈరోజు ఈ కరెంటు సమస్యను కూడా గుర్తించి దాన్ని కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా ₹1,50,00,000 లేకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్